హాయ్ సార్. సో, ప్రస్తుతం తెలంగాణలో అయితే ఈ రీసెంట్‌గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఒక ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆంధ్రాని కంపేర్ చేస్తే ఆంధ్రాకి 5 ఇచ్చారు పద్మ అవార్డ్స్. తెలంగాణ కేవలం ఇద్దరికి మాత్రమే ఇచ్చారు తెలంగాణ. మోరోవర్ ఇంకో మేజర్ కాంట్రోవర్సీ ఏంటంటే తెలంగాణలో గద్దర్ పేరు తెలంగాణ ప్రభుత్వం ప్రపోజ్ చేసినా సరే గద్దర్‌కి ఈ పద్మశ్రీ గాని ఈ పద్మ అవార్డ్స్ ఏది కేటాయించలేదు. దీని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా కాంట్రోవర్సీ అండ్ హాట్ టాపిక్ అయిపోయింది. జనరల్లీ ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వడానికంటే ఏం చూస్తారు సార్? అంటే ఏ కేటగిరీలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు? అంటే పద్మ అవార్డ్స్ మనకి 1954లో స్టార్ట్ అయింది. 54 ఓకే. సో అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటటువంటి పద్ధతి. సో యాక్చువల్గా 1954 నుంచి అంటే కాంగ్రెస్ కేంద్రాల అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి కాన్సెప్ట్ ఇది. సో ఇందులో మనకి 1977లో జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు రద్దు చేశారు. సో గాంధీ భావాలు ఉన్నవాళ్ళు జనరల్గా పద్మ అవార్డులని ఎంకరేజ్ చేయరు. సో కాబట్టి 1977లో మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ అవార్డు విధానాన్ని రద్దు చేశారు. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మొత్తం ఈ సిస్టము అవార్డుల విధానం ఆర్టికల్ 18కి విరుద్ధంగా ఉంది, బిరుదులు ఇచ్చేటటువంటి పద్ధతిలో ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు కూడా పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెట్టినప్పుడు బాలాజీ రాఘవన్ కేసు అని అంటారు అనమాట. ఆ కేసులో ఇందులో రాజ్యాంగ విరుద్ధమేమీ లేదు అని చెప్పి కొంత క్రైటీరియాని ఇవ్వడం జరిగింది. ఆ క్రైటీరియాకి అనుబంధంగా గవర్నమెంట్ కూడా ఈ అవార్డుల విషయంలో అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డుల విషయంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్కార్పొరేట్ చేశారు. సో దాని ప్రకారం ఒక సంవత్సరంలో 120 మంది కన్నా ఎక్కువ మందికి మొత్తం ఈ అవార్డులు ఇవ్వకూడదు. అన్ని రాష్ట్రాలు కలిపి రాష్ట్రాల వారీగా ఇవ్వాలనే కంపల్షన్ ఏమీ లేదు. అంటే ఈ రాష్ట్రానికి ఇన్ని, ఈ రాష్ట్రానికి ఇన్ని అని అదే అలొకేషన్ కోటా లేదు. ఒకటి ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. అంటే మొత్తం 10 రంగాలు ఉన్నాయి. అంటే ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, తర్వాత ఈ మెడిసిన్, ఇటువంటి రంగాలు మొత్తం 10 రకాల రంగాలు. ఎంటర్టైన్మెంట్ కూడా అందులో అంటే కళలు, ఆర్ట్స్ అనే దాంట్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. సో సంగీతం, నాట్యం ఇటువంటి అన్నీ కలిపి, లిటరేచర్ ఒకటి కీలకమైనటువంటి అంశాలు ఇవన్నీ. అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇటువంటి వాటిల్లో కూడా ఇస్తారు, స్పోర్ట్స్లో కూడా ఇస్తారు. సో 10 రకాల అంశాలు ఉన్నాయి. దాన్ని నిర్ణయించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక కమిటీ ఏర్పడుతుంది ఎవరెవరికి ఇవ్వాలని. ఇప్పుడు రాష్ట్రాలు ప్రపోజల్స్ పెడతారు, లిస్ట్ అంటే ఓన్లీ గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రపోజల్స్ పంపించవచ్చు. ఓకే. సో ప్రపోజల్ పంపించినప్పుడు దానికి మళ్ళీ దానికి క్రైటీరియా వేరే ఉంటుంది. అంటే దాన్ని సమర్థిస్తూ ఇంకొంతమంది దాన్ని సపోర్ట్ చేయాలి. సో అట్లా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ లేకుండా అవార్డులు ఇచ్చేయడం అనేది ఏమీ ఉండదు. సో దాంట్లో ఒక క్యాబినెట్ సెక్రటరీ, తర్వాత ఇంకొక 6 సభ్యులు దీంట్లో సభ్యులుగా ఉంటారనమాట. కాబట్టి ఒక తటస్థంగానే అవార్డుని ఎంపిక చేసేటటువంటి పద్ధతిని, సిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది దీంట్లో ఒకరికి ఇచ్చారు ఇంకొకరికి ఇవ్వలేదు అనేది ఎటువంటిది ఏమీ లేదు. ఇందులో అంటే ఇప్పుడు మేజర్గా ఎక్కువ కాంట్రవర్సీ అవుతుంది సార్ గద్దర్ అంశం. గద్దర్ మనం చూసుకుంటే ఆయన ఈ నెక్స్టలిజం నుండి ఆయన వచ్చారు, ప్రజా జీవితంలోకి వచ్చారు, ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఇవ్వట్లేదు బీజేపీ కావాల్సిందిగా అన్నది ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్. బండి సంజయ్ గారు కూడా అనేక కామెంట్స్ అనేది చేశారు దానికి సంబంధించి. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమంటారు సార్? అంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే రాలేదంటారా? అంటే ఇప్పుడు ఒక నక్సల్ భావజాలం అనేది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి కౌంటర్ యాక్చువల్లీ. ఎందుకంటే గవర్నమెంట్ కేంద్ర హోంమంత్రి కూడా మార్చి 31, 2026 నాటికి భారతదేశంలో నక్సలిజం అంతం చేస్తాం అనే ప్రకటన కూడా చేసి ఉన్నారు. సో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గద్దర్కి అవార్డు ఇవ్వడం జరిగితే నక్సలిజంని ఎంకరేజ్ చేసినట్టే. అది సో నక్సలిజం అనేది దేశద్రోహం, నక్సలిజం అనేది డెవలప్మెంట్కి వ్యతిరేకం. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత నక్సలిజం ఆల్మోస్ట్ అంతరించిపోయింది. ఇదివరకు ఎక్కువ ఆంధ్రాతో కంపేర్ చేస్తే. అవును. అంటే
ఈవెన్ భయపడ్డారు కూడా, అంటే ఆ రకంగా కూడా భయపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుంది అని చెప్పి. కానీ వాస్తవం ఏం జరిగిందంటే నక్సలిజం ఆల్మోస్ట్ 99% తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా నక్సలిజం లేదు. ఈ గ్రే హౌండ్స్ కారణంగా కానీ, డెవలప్మెంటల్ వర్క్స్ వల్ల కానీ, పబ్లిక్ వ్యతిరేకత కారణంగా కానీ ఆంధ్రాలో కూడా నక్సలిజం లేదు. అండ్ తెలంగాణ నక్సలైట్లు జనరల్గా మనకి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కనపడుతుండేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగా నక్సలైట్లు ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఛత్తీస్గఢ్ వైపుకి పారిపోయారు. అండ్ ఈ మధ్యన చూస్తున్నాం, ప్రతి వారం రోజులకి ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. 15-20 మంది కీలకమైన నాయకులు కూడా వెళ్ళేసిపోతున్నారు. కాబట్టి నక్సలైట్లు ఏదైతే లక్ష్యం కలిగి ఉన్నారో 2047 నాటికి భారతదేశంలో, అంటే నేపాల్ నుంచి కేరళ వరకు ఒక రెడ్ కారిడార్ని సృష్టిస్తాం అనేటటువంటి లక్ష్యం వాళ్ళు ప్రకటించారు. వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. అండ్ ఆ ప్రాసెస్లో వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశద్రోహ చర్యలు పాల్పడేటటువంటి, అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళకి అవార్డులు ఇస్తే అది ఆ వ్యవస్థని ఎంకరేజ్ చేసినట్టే. సో ఇప్పుడు గద్దర్కి ఇస్తే మళ్ళీ నక్సలైట్లు వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కావచ్చు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అన్నది ఒక, అంటే ఇంత డీటెయిల్ వెరిఫికేషన్ ఉంటుందా సార్? ఇప్పుడు అంటే మనం గద్దర్ చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తి, ఆయన పాటలతోటి ఉద్యమాన్ని మరీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఇది కన్సిడర్ చేయరా? ఆయన కేవలం నక్సలైట్ లో ఉన్నప్పుడు చేసింది మాత్రమే కన్సిడర్ చేస్తారు? మరి అది నిజమే కదా. మొదటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది నిజమే. ఆయనకి బుల్లెట్ దిగింది, ఆ బుల్లెట్ ఇంకా ఉంది అంటే ఆ బుల్లెట్ ఇంకా ఆయన బాడీలో ఉండడం అనేది ఆయన నక్సలైట్ అనే దానికి ఒక వాస్తవం. ఆయన చనిపోయేంత వరకు తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకమైన పాత్ర వహించడం జరిగిందో నక్సలిజంలో కూడా అంతే కీలకంగా వ్యవహరించడం జరిగింది. అండ్ అతనికి జరిగినటువంటి ఆ బుల్లెట్ ఎన్కౌంటర్ కారణంగా అతను యాక్టివిటీ తగ్గించేసాడు తప్ప శరీరం అనుకూలించకపోవడం వల్ల, లేకపోతే కంటిన్యూ అయ్యి ఉండేవారు కదా. సో ఇది వ్యాలిడ్ పాయింట్. కాబట్టి అంటే యూజువల్గా బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఏంటంటే ఫండమెంటల్గా భారత్ మాతాకి జై అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ దేశద్రోహులని అంగీకరించరు. నక్సలిజం అంతం చేయడమే నా పంతం అని చెప్పి స్పష్టంగా హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. టెర్రరిజంని కూడా అదే స్థాయిలో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ టెర్రరిజం కూడా ఇప్పుడు మన గత 10 సంవత్సరాల్లో మేజర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. కాబట్టి దాన్ని నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చు అనేటటువంటి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవ్వాలి. అంటే ఆ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కానీ భవిష్యత్తులో కూడా రాదు. అంటే ఇప్పుడు సపోజ్ బీజేపీ అనే కాదు, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా కానీ ఇవ్వకపోవచ్చు. అధికారంలో ఈరోజు బీజేపీ ఉందని అంటున్నాం, రేపు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా గద్దర్కి ఈ అవార్డు ఇవ్వకపోవచ్చు యాక్చువల్గా టైం వచ్చేటప్పటికి. సో రీజన్ ఏంటంటే దాని నుంచి వచ్చే రిపర్కషన్స్ చాలా ఉంటాయి. ఒక సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు అది చూసి యూత్ కూడా దాని మీద మోటివేట్ అయ్యి నేను కూడా ఇలా అవార్డు తెచ్చుకోవచ్చేమో అని చెప్పి వెళ్తే ఆ అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేం. కాబట్టి ఇంకా ఎక్కువ మంది 1980sలోనే ఈ నక్సల్ భావజాలాన్ని చూసి యూత్ చాలా ఆకర్షించబడి వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 60s ఆ రేంజ్లో వచ్చారు. కాబట్టి బలమైన నాయకత్వం కూడా నక్సలైట్లలో లేకపోయినటువంటి ఈ జనరేషన్ అటువైపు వెళ్ళకూడదు. అసలు ఏ జనరేషన్ వెళ్ళకూడదు. అంటే గతంలో వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ట్రైబల్స్లో కూడా, అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది ఒకవైపు. Group 1, Group 2 లాంటి ఉద్యోగాలతో పాటు పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. టీచర్ ఉద్యోగాలు వస్తున్నాయి. పారామెడికల్ జాబ్లు వస్తున్నాయి. కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా వస్తున్నాయి ఈ గిరిజన ప్రాంతాల్లో. సో ఈ నక్సలైట్లకి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు పబ్లిక్ నుంచి. ఇంతకుముందు పబ్లిక్ నుంచి నక్సలైట్లకి సపోర్ట్ ఉండేది. ఈ అవకాశాలు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే సో 1995 నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి పనే ఇది యాంటీ నక్సలైట్ యాక్టివిటీ అనేది. అప్పట్లో ఉన్న ఒక పుకారు ఏంటంటే గ్రీన్ టైగర్స్ అని చెప్పి ఒక ప్రత్యేక దళం కూడా ఉండేది.
ఆ ప్రత్యేక దళం రహస్య ఆపరేషన్స్ చేసి నక్సలైట్లను తొలగిస్తూ వచ్చేవారు అనేది కూడా ఒక పుకారు ఉండేది. అదేమి ఫార్మల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చింది కాదు. బట్ తర్వాత ఆయన మీద ఆ గ్రీన్ టైగర్స్ నేపథ్యంలోనే నక్సలైట్లు తిరుపతిలో హత్యా ప్రయత్నం జరిగింది. ఇటువంటివన్నీ వస్తాయి. కాకపోతే దాని తర్వాత ఆ సంఘటన తర్వాత పర్టికులర్గా మనకి ఈ గ్రే హౌండ్స్ వ్యవస్థను పెట్టి ఒకవైపు, రెండో వైపు కలెక్టర్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, మూడో వైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి టోటల్గా ప్రజల్ని నక్సలైట్ల నుంచి దూరం చేశారు. అక్కడి నుంచి మొదలైనటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఇవ్వడం జరిగింది, పద్మభూషణ్ అవార్డు అనేది ఇచ్చారు. అంటే అది అంటే బాలకృష్ణ గారు చేసిన సేవలు మనందరికీ తెలుసు. సో దీన్ని కూడా మనం రాజకీయ పరంగా చూడొచ్చా సార్, లేకపోతే ఆయన నిజంగా ఆయన సేవలకి గుర్తించి ఇచ్చారనా, లేకపోతే చంద్రబాబు బీజేపీ ఇద్దరు కలిసి ఉన్నారని ఇచ్చారని అనుకోవచ్చా? బీజేపీ కలిసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎలాగో కలిసే ఉన్నారు, కూటమిలో ఉన్నారు. కానీ మనం 2024లో చూసాం. ఏంటి, 2024 నాటికి బాలకృష్ణ సినిమా రంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు అయింది. మరి కళారంగానికి ఆయన చేసిన సేవకు గాను గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. సో కళారంగం అంటే 10 రంగాల్లో ఒక రంగం కళారంగం, ఆర్ట్స్. దానికి ఆయన చేసిన సేవ, 100కు పైగా సినిమాలు తీశాడు, 50 సంవత్సరాలకు పైగా సినీ రంగంలో ప్రస్థానం ఉంది. కాబట్టి ఆయన చేసిన సేవకు గుర్తింపునివ్వడంలో తప్పలేదు. సో అందులో రాజకీయం ఉంటుందని నేను అనుకున్నాను. అతని ప్రతిభ అంతే ప్యూర్ ఆయన హార్డ్ వర్క్, లేకపోతే ఆయన చేసిన సేవ. ఎగ్జాక్ట్లీ. అంటే వీటి వల్ల అంటే ఏం ఫెసిలిటీస్ ఏముంటాయి సార్ ఈ అవార్డ్స్ ఇవ్వడం వల్ల? అంటే లైక్ ఏమన్నా పెన్షన్ లాంటిదో, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్టో, లేకపోతే గవర్నమెంట్ అది జాబ్ టైప్ అంటే అలాంటిది ఏముండవు? అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ కేవలం ఒక గుర్తింపు పత్రం ఇస్తారు అంతే. జస్ట్ నేమ్ ముందు యాడ్ చేసుకోవడం. సో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకోవడం అనేది దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడ్డం కదా. ఓన్లీ ఒక పత్రం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండవు, ఎలాంటి సదుపాయాలు ఉండవు. మీరు అన్నట్టుగా పేరు ముందు కూడా పెట్టుకోకూడదు. పేరుకు ముందు కానీ వెనకాల కానీ పైన కానీ కింద కానీ పెట్టుకోకూడదు. ఎక్కడైనా మీటింగ్స్ లో మాత్రం పిలవడానికి ఉపయోగిస్తారు అంతే. ఇప్పుడు గతంలో మన మోహన్ బాబుకి తర్వాత బ్రహ్మానందానికి ఇచ్చినప్పుడు వాళ్ళు సినిమాల్లో వాళ్ళ పేరు ముందు వేసుకున్నారు. అది చాలా కాంట్రవర్సీ అయింది. దాని మీద సుప్రీంకోర్టులో కేసు పెడితే సుప్రీంకోర్టు వీళ్ళకి నోటీసులు జారీ చేసింది, మీ అవార్డులు ఎందుకు వాపసు తీసుకోకూడదని. అప్పుడు మోహన్ బాబు గారు ఏం చేశారంటే తన రెండో సినిమాలో పేరు ముందు పెడితే ప్రాబ్లం అన్నారు కదా అని చెప్పి పైన రాసుకుని కింద తన పేరు రాసుకుంటే అది కూడా తప్పే. యాక్చువల్గా అది కూడా చేయకూడదు. ఇందాక స్టార్టింగ్లో మనం బాలాజీ రాఘవన్ కేసు అన్నాం, ఆ కేసులో ఇవన్నీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పుడు ఆయన మూడో సినిమాలో ఏం చేశాడు, భారత ప్రభుత్వంచే బహుకరించబడిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మోహన్ బాబు అని రాసుకున్నాడు. ఆయన ఒక్కడికే చెల్లింది అటువంటి పనులన్నీ. అంటే అది కూడా కరెక్ట్. అది డైరెక్ట్గా అది గుర్తించడం అనేది జరగదు కాబట్టి డైరెక్ట్గా ఈ పద్మభూషణ్ మోహన్ బాబు అని రాసుకోకూడదు. అది నేమ్ ప్లేట్ మీద పెట్టుకోకూడదు. అది బిరుదు కాదు, అవార్డు మాత్రమే అని గుర్తించాలన్నమాట. అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో బిరుదులు ఇచ్చి ప్రజల మధ్య అసమానతలు క్రియేట్ చేసేవారు. రాజా బహదూర్, రావు బహదూర్, ఖైజరే హిందుస్థాన్ ఇలాంటి బిరుదులు ఇచ్చేవారు. సపోజ్ మహాత్మా గాంధీకి ఖైజరే హిందుస్థాన్ అనే బిరుదు ఇచ్చారు, ఠాగూర్ గారికి సర్ అనే బిరుదు ఇచ్చారు. బిరుదులు అనేవి పేరు ముందు పెట్టుకోవచ్చు, అవార్డులు అనేవి పేరు ముందు ఉపయోగించకూడదు. కాబట్టి ఆ సూత్రాలను పాటించినంత వరకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇది అవార్డు అనేది ఏంటి అంటే ఓన్లీ అకాడమిక్ డిస్టింక్షన్స్ని గుర్తించడం కోసం మాత్రమే. అంటే అకాడమిక్ డిస్టింక్షన్ అంటే నువ్వు పనిచేసే రంగంలో అత్యుత్తమంగా అత్యద్భుతంగా ప్రదర్శన చేస్తున్నావు, నువ్వు చేసినటువంటి ప్రదర్శనకి గుర్తింపు భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పడమే తప్ప ఇంకేమీ కాదు. నువ్వు చేసేటటువంటి పని నీకు ప్రయోజనకరంగా ఉండాలి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి, దేశానికి ప్రయోజనకరంగా ఉండాలి. సో దేశద్రోహ పనులు చేస్తూ నాకు ఈ అవార్డు ఇవ్వమంటే ఎవరు? నక్సలిజం చేస్తూ కూడా ఇవ్వమంటే అది మరి దేశద్రోహమే కదా నక్సలిజం అనేది, అదేమి దేశభక్తి కాదు. సో ఇప్పుడు సపోజ్ టెండూల్కర్కి ఇచ్చాడు, ఆయన ఏం చేశాడు, దానివల్ల తనకి ప్రయోజనం లభించింది. అంటే ఆయన సాధించినటువంటి ఘనత వల్ల తనకి ప్రయోజనం లభించింది,
ఉమ్, అలాగే దేశానికి పేరు వచ్చింది. అంటే ఇది ఒక ప్రాథమిక విధుల్లో ఒకటి. ఉమ్, ప్రతి పౌరుడు దేశ ప్రతిష్టని ఇనుమడింప చేసే విధులు నిర్వహించడం అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ, రాజ్యాంగంలో చెప్పినటువంటి డ్యూటీ. కాబట్టి దేశ ప్రతిష్టని భంగం కలిగించే విధంగా నువ్వేమన్నా పనులు చేస్తే దానికి ఎవడర్థం అవ్వట్లేదు. నువ్వు మంచి గాయకుడివే కావచ్చు, ఉమ్, నువ్వు మంచి నర్తన చేసేవాడివే కావచ్చు, ఉమ్, బట్ దేశద్రోహం చేస్తూ ఇవి చేస్తే అది ఎలా యాక్సెప్టబిలిటీ ఉంటుంది? ఉమ్, ఇప్పుడు సపోజ్ టెర్రరిస్టులు ఉంటారు, టెర్రరిజంలో టెర్రరిస్టులు నక్సలైట్లు కంపేర్ చేయకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేశారు? 10 మందిని చంపుతున్నారు. నక్సలైట్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అదేమంటే నక్సలిజం అనేది కూడా టెర్రరిజమే, అతివాదమే. నక్సలిజం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనే ఒక గ్రామంలో మొదలైంది కాబట్టి నక్సలిజం అనే పేరు వచ్చింది తప్ప నక్సలైట్లు చేసేదేవి మానవ సేవ కాదు, దేశ సేవ కాదు, కేవలం అతివాదం మాత్రమే. కాబట్టి అతివాదం ఉన్నప్పుడు అది టెర్రరిజంతో కంపేర్ చేస్తాం. మరి అటువంటి అతివాదులు రూపొందించేటటువంటి సాహిత్యానికి మరి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వగలుగుతావా? పద్మశ్రీ ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. సో బండి సంజయ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ గానే చెప్పారు. అంటే ఆయన చెప్పేటటువంటి ప్రజెంట్ చేసేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదేమో కానీ బట్ ఐడియాలజీ కరెక్ట్ అయి ఉంటుంది. అంటే ఆ ఉద్దేశం కరెక్ట్ అయి ఉంటుంది. చెప్పినటువంటి ప్రొసీజర్ ఏంటి? బీజేపీ కార్యకర్తల్ని చంపడం జరిగింది కాబట్టి పోలీసులు పార్టీకి లింక్ చేసాడు. పార్టీకి లింక్ చేయకుండా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చెప్పుంటే ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయ్యి ఉండేది. సో ఆయన పార్టీకి లింక్ చేశారు కాబట్టి ఇప్పుడు అది కొంచెం పొలిటిసైజ్ అయిపోయింది. అంటే బీజేపీకి ఫేవర్ గా ఉంటేనే ఇస్తారా అన్న రీతిలో ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. అదే వచ్చింది.